మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ఊహించని ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 17వ విడత నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ 17వ విడత నిధులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసా పథకానికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 7,500 రూపాయలను అయితే వేయబోతూ ఉన్నారు. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి వీడియోని. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 17వ విడత నిధులను 2,000 రూపాయలను అయితే విడుదల చేస్తుంది. ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక తాజాగా మనకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఈ నెల 22 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే జమ చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి నెల 22 నుంచి కూడా జమ అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక్కడ ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పీసీఐ లింక్ కూడా చేసుకుని ప్రతి రైతు కూడా డబ్బులు అయితే తీసుకోండి. ఇదే అప్డేట్.